వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ వివిధ పనులు చేపడుతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం సిఎస్సి రోడ్డు నుంచి కొర్లాం మీదుగా కొమరవానిపేట వరకు 1.4 కోట్ల రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్డును రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. అభివృద్ది సంక్షేమం అన్నవి వైఎస్సార్ కాంగ్రెస్ నేతృత్వాన నడుస్తున్న ప్రభుత్వానికి సమ ప్రాధాన్యాలని వాటి ఆధారంగా పాలనలో ముందుకు వెళుతున్నామని తెలిపారు. పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, రోడ్డు పనులను సత్వరం పూర్తి చేసిన ఇంజనీరింగ్ సిబ్బందికి, కాంట్రాక్టర్కు ఆయన శుభాభినందనలు తెలిపారు. రోడ్డు ప్రారంభించే కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజాప్రతినిధులు, చుట్టూన్నటువంటి గ్రామాల పౌరులు, సోదరిమణులు, ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్స్, పాత్రికేయ మిత్రులు, స్నేహితులారా, మీ అందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. 5 సంవత్సరాలు మీ అందరికీ నేను చెప్తూనే ఉన్నాను, గ్రామాల్లో ఉండే ప్రజల అవసరాలని తీర్చి వారిలో ఉండేటువంటి నిరాశని, నిస్పృహని తొలగించాలని ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలుగా పనిచేసింది. అందుకే ఏ కుటుంబం ఈనాడు విచారంతో లేదు. ఆ కుటుంబంలో ఉండేటువంటి పసిబిడ్డ నుంచి 90 సంవత్సరాలు నిండిన పెద్దవారి వరకు ఏదో ఒక విధమైనటువంటి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉన్నాం. దాని పథకాల పేర్లు వేరైనా అందుతుంది ఆ కుటుంబానికి. అందుకే ఈ కుటుంబాలన్నీ ఈనాడు సంతోషంగా ఉన్నాయి. వారిలో కుటుంబ సభ్యుల మధ్యన కలహాలు తగ్గినాయి. ఏ వయసులో ఉన్నటువంటి వ్యక్తి అవసరాలు తీరే కార్యక్రమం జరుగుతూ ఉంది. వెంటనే విడుదల చేయాలని అసెంబ్లీ ఎదుట టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. అమరావతి అసెంబ్లీ ఎదుట రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర నిరసన తెలియజేశారు. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నిరసన గళం విప్పారు. ప్లకార్డులు పట్టుకుని వారు రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలకు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం నడిచింది. టీడీపీ ఎమ్మెల్యేలు బ్యారికేడ్స్ ను దాటి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అతి కష్టం మీద నిలువరించారు. అయితే పోలీసుల తీరుపై అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ర్యాలీగా అసెంబ్లీ వరకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడ ఉందలవలస మండలంలో ఆయుష్ కమిషనర్ ఎల్ రాజేంద్ర ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్యాధికారి సునీల్ కుమార్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరంలో 140 మంది రోగులకు తనిఖీలు చేసి ఆయుర్వేద మందులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఆయుర్వేద వైద్యశాలకు పూర్తి స్థాయి
స్థాయిలో అన్ని రకాల మందులు వచ్చిన సందర్భంగా ఈ వైద్య సేవను ఏర్పాటు చేయడం జరిగిందని, వాత రోగాలు, కీళ్లవాతం, సంధివాతం, ఉదర రోగాలు, చర్మ రోగాలు, నరాల బలహీనత, స్త్రీ రోగాలకు ఆయుర్వేద తదితర మందులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో యోగా టీచర్ శైలజ, గ్రామ పెద్దలు గొలివి జగ్గునాయుడు, పూసి ప్రసాద్, తంగి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలగ సంఘం పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి. సోమవారం తెలగ సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో చేర్చాలి అనే ఉద్దేశంతో ఇచ్చాపురంలో ప్రారంభించిన పాదయాత్ర సోమవారం నాటికి శ్రీకాకుళం చేరుకుంది. ఈ సందర్భంగా తెలగ సంఘం పాదయాత్ర కార్యక్రమంలో గుండా లక్ష్మీదేవి పాల్గొని తన సంఘీభావాన్ని తెలిపారు. కార్యక్రమంలో గుండా లక్ష్మీదేవి మాట్లాడుతూ తెలంగాణను బీసీ జాబితాలో చేర్చాలని కోరుతూ వెంకటరమణ చేపడుతున్న పాదయాత్రకు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కొంతమేర తెలగ కులస్తులకు ప్రాధాన్యత కల్పించామని గుండా లక్ష్మీదేవి తెలిపారు. తెలంగాణను ఓసీ జాబితా నుండి బీసీల్లో చేర్చేందుకు 2024 టీడీపీ మేనిఫెస్టోలో చేర్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. వినతిని జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్తానన్నారు. తెలగ కులస్తులు న్యాయపరమైన పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైశ్యాస్ని కలిపినప్పుడు తెలగాలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ రోజు కొన్ని కారణాల వలనైతేనేమి ఆ కార్యక్రమం పూర్తవలేదు. ఒక 5% వరకు ఏదో కార్యక్రమాన్ని మాత్రం చేయటం జరిగింది. ఇప్పుడు అలా కాకుండా పూర్తి స్థాయిలో ఇచ్చినట్లయితే ముందు తరాలు ఈరోజు వైశ్యాస్ అవనియండి, వివిధ క్యాస్టులు బీసీలో చేర్చాక వాళ్ళ పిల్లలందరూ కూడా డాక్టర్లు, ఇంజనీర్లు ఈ విధంగా చదువుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా రేపు అందుకే రేపు భవిష్యత్తులో మీ పిల్లలు కూడా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం గురించి, ఈ రిప్రజెంటేషన్ గురించి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ బాబు గారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. వీలైనంత వరకు మేనిఫెస్టోలో పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తామని, ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైనా మాటిస్తే చాలా కష్టపడి ఆ మాట చేయటానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఆయన దృష్టిలో తప్పకుండా పెడతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, పాదయాత్ర అంటే ఏది ఆషామాష కాదు. ఎంతో కష్టపడి ఈ పాదయాత్రలో మనమంతా ఇక్కడ దాకా 4 అడుగులేసి వెళ్ళిపోతాం. పైకరపట్టి వరకు వెళ్తున్న టీవీ రామారావు గారికి, టీవీ గారికి, అదేవిధంగా ఆయన వెనకొచ్చిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఈ కోరిక నెరవేరాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కార్యక్రమంలో శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, జిల్లా తెలగ సంఘ అధ్యక్షులు రొక్కం సూర్యప్రకాష్, ఇతర పెద్దలు పాల్గొన్నారు.
అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో మాజీ వైస్ ఛాన్సలర్ నిమ్మ వెంకట్రావు చేపట్టిన నియామకాలను తక్షణమే రద్దు చేయాలి అంటూ దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నిబంధనలు పాటించకుండా ఉద్యోగులు భర్తీ చేస్తున్న అవుట్సోర్సింగ్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని, అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవినీతి అవకతవకలపై నెల రోజుల్లో చర్యలు తీసుకోకపోతే జిల్లా దళిత సంఘాల జేఏసీ పక్షంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని, అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై మరియు బోధనేతర సిబ్బంది నియామకాలపై త్వరలో రాష్ట్ర గవర్నర్ ని, ముఖ్యమంత్రిని, జిల్లాలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధుల్ని, మంత్రుల్ని న్యాయం చేయాలని దరఖాస్తులు ఇవ్వబోతున్నామని దళిత సంఘాల నాయకులు తెలిపారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, మహిళా వికలాంగుల, ముస్లింల, బీసీ, క్రిస్టియానిటీల రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించాలని, బోధనేతర సిబ్బంది నియామకాలపై సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలని, అంబేద్కర్ యూనివర్సిటీలో జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్రత జరపాలి, దోషులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని శిక్షించాలని దళిత సంఘాల నాయకులు కోరారు. స్పందన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్. స్పందన కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలని, స్పందన సమస్యలు వేగవంతంగా పరిష్కరించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ప్రత్యేక ఉప కలెక్టర్ రామ్మోహన్ రావు, డిఆర్డీఏ పీడీ విద్యాసాగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మంజీర్ జిలానీ మాట్లాడుతూ, జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి 250 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. స్పందన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పరిశీలన మొదటిసారిగా స్పందన కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ స్పందన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ దొరబాబు, అటవీ సెటిల్మెంట్ అధికారి అప్పారావు, కొవ్వాడ ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి తదితర అధికారులు పాల్గొన్నారు. మరిన్ని పథకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ క్రీడాకారులను కోరారు. ప్రతిష్టాత్మకంగా చెన్నై నగరం వేదికగా గత నెల 19వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహించిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో శ్రీకాకుళం క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు కడపల సౌమ్యారాణి రజత పథకాన్ని మరియు మైనపల్లి సత్యం వాలీబాల్లో కాంస్య పథకాల్ని సాధించారు. తదుపరి వీరు పథకాలతో జిల్లా కలెక్టర్ వారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వారిని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ అభినందించారు. నులిపురుగుల నివారణతోనే సంపూర్ణ ఆరోగ్యమని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నులిపురుగుల నివారణ ప్రచార గోడ ప్రతిని జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నారుల్లో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్న నులిపురుగులను నివారించి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 9వ తేదీన నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ప్రతి చిన్నారికి నులిపురుగుల నివారణ మాత్రను తప్పక వేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.